మరో కీలక వార్త రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారని, ఓటింగ్ ప్రారంభమైన 3 గంటల తర్వాత కూడా ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదని ఆ లేఖలో చంద్రబాబు ద్వివేదికి తెలిపినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఓటేస్తే వైసీపీకి పడుతుందంటూ ఫిర్యాదులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల కమిషన్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీరావు. ఏం జరిగింది అసలు? ఏ అంశాల మీద చంద్రబాబు ప్రధానంగా ద్వివేదికి లేఖ రాశారు? అంటే ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి ఉండవల్లిలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉండవల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయన ఓటున్నారు. ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల పనితీరు మీద మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం కంటే కూడా మనం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం చాలా చోట్ల. అంటే సుమారు ఒక 2000 ప్రాంతాల్లో 2000 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. 5:30కు మాక్ పోలింగ్ సమయంలోనే 5:30కు ఈవీఎంలు ఓపెన్ చేసి పనితీరు కోసం టెస్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసినటువంటి సమయంలోనే మాక్ పోలింగ్ కూడా చాలా చోట్ల ప్రారంభం అవ్వలేదు. ఆ తర్వాత కొన్ని చోట్ల అయితే పనిచేయని మొరాయించినటువంటి ఈవీఎంల స్థానంలో కొత్తగా అందుబాటులో ఉన్నటువంటి వేరే ఈవీఎంలను అమర్చినప్పటికీ కూడా చాలా చోట్ల పనిచేయనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ 8 గంటలకి 8:30కి అలాగే 9 అయినా కూడా చాలా చోట్ల ప్రారంభం కాలేదు. ఇప్పటికీ కూడా ఇప్పుడు 10:30 వస్తుంది, 10 గంటల 20 నిమిషాలు అయింది. అంటే సుమారు 3 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదు, క్యూ లైన్లు కూడా ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన మొత్తం పోలింగ్ స్థానాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈవీఎంల మీద ఆరోపణలు రావడము, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన చోట కొన్ని చోట్ల వైసీపీకి వెళ్ళిపోతున్నట్టుగా కూడా ఆయన ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈవీఎంలు పనిచేయకపోవడము, సైకిల్ గుర్తు ఓటేస్తే వైసీపీకి వెళ్ళిపోవడం, ఇవన్నీ వస్తున్నటువంటి ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదికి ఒక లేఖ రాశారు. 30% ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 3 గంటలు సమయం ఉంది కాబట్టి ఎక్కడైతే ఈవీఎంలు పనిచేయలేదో ఇంతవరకు కూడా ఇంకా ఎప్పటికీ ఈవీఎంలు పనిచేయట్లేదు. అటువంటి చోట్ల రీపోలింగ్ పెట్టాలని చెప్పి కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎంపీరావు దీన్ని ఎలా చూడాలి? అనుమానం వ్యక్తం చేస్తూ లెటర్ రాసినట్ట, లేకపోతే ఈవీఎంలు పనితీరు మీద, లేకపోతే పోలింగ్ జరుగుతున్న సరళి మీద ఫిర్యాదు చేసినట్ల, లేకపోతే అనుమానం వ్యక్తం చేస్తూ రాసినట్ట? ఇక్కడ 2 యాంగిల్స్ మనం పరిగణలో తీసుకోవాలి. ఒకటి ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే టీడీపీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వైసీపీకి వెళ్ళిపోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే ఈవీఎంలో సంథింగ్ ఏదో జరుగుతుంది, ట్యాంపరింగ్ జరుగుతుంది, లేదంటే సరిగ్గా పనిచేయడం లేదు, మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ఫిర్యాదులు మాకు క్షేత్రస్థాయి నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి అటువంటి చోట్ల ఎక్కడైతే ఈ రకంగా ఒకరికి ఓటు వేస్తే వేరే చోటుకి వెళ్ళిపోయిందనే ఆరోపణలు ఫిర్యాదులు వస్తున్నాయో అటువంటి చోట్ల వెంటనే రీపోలింగ్ కండక్ట్ చేయాలి, ఆ మిషన్లు పూర్తి స్థాయిలో మార్చాలి, ఈవీఎంలు పూర్తి స్థాయిలో మార్చాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా అంతకుముందు మనకి ద్వివేది కూడా చెప్పారు, కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు, ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా మొత్తం అన్నింటినీ కూడా సెట్ చేశాము, అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రారంభమైందని అయితే ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా చాలా చోట్ల ప్రారంభం కాలేదని చెప్తుంది. మనకు కూడా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. సో అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 1 గంట 2 గంటలు వరకు అయితే ఈవీఎంలు మొరాయిస్తే వాటి స్థానాల్లో కొత్త అమరుస్తారు తప్ప టైం అయితే పొడిగించే ప్రసక్తే లేదని చెప్పి మనమే చెప్పాడు. కానీ మరీ 3 గంటలు దాటిపోయినప్పటికీ కూడా ఈవీఎంలు ఇంకా పనిచేయకపోవడము. రైట్ రావు, థ్యాంక్ యూ. మొత్తంగా సీఎం చంద్రబాబు కీలకంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి లేఖ రాసింది. ఒక రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ, మరొక వైపు ఈవీఎంల పనితీరుపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరి ఈసీ ఎంత త్వరగా స్పందించి వాటిపై చర్యలు తీసుకుంటుందో చూడాలి.